నిర్మల్ జిల్లాలో పోలీసుల దౌర్జన్యంపై మనతో మాట్లాడేందుకు హైకోర్టు అడ్వకేట్ అమృతరావు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి అమృతరావు గారు. నమస్తే మేడం. చెప్పండి, బెయిల్ మంజూరైన తర్వాత కూడా మళ్ళీ కొరతం దిలీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పోలీసులు వాళ్ళకు కూడా చేయకుండా పైనుంచి ఎస్పీ గారి నుంచి వస్తున్నాయా ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలియకుండా విచక్షణ రహితంగా బెయిల్ తీసుకుని కోర్టు నుంచి బయటకు వచ్చే లోపలనే అక్కడ మీడియాతో దిలీప్ గారు మాట్లాడుతున్న క్రమంలో మళ్ళీ గెరవ్ చేయడం జరిగింది. అసలు విషయం ఏందో చెప్పకుండా చాలాసేపటి తర్వాత మీకు ఆర్డర్ ఏది, కోర్టు ఇచ్చిన ఆర్డర్ చూపిస్తే కానీ వదలము అన్న తర్వాత మళ్ళీ మేజిస్ట్రేట్ గారితో వాళ్ళకి ఫోన్ లో మాట్లాడించిన తర్వాత అప్పుడు కానీ చెప్పలేదు. కడెం పోలీస్ స్టేషన్ లో ఇంకో కేసు బుక్ అయింది, దాంట్లో 41 నోటీస్ ఇస్తాము, అది ఇక్కడ కాదు కడెం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాము దిలీప్ గారిని అంటే లోకల్ ఇక్కడ ఉన్న వాళ్ళతోటి అడ్వకేట్ల అందరము రోడ్డు మీద బైఠాయించి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. దాన్ని అడ్డుకునే క్రమంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎటువంటి క్లారిటీ లేదు. ఏదన్నా అంటే ఎప్పుడు చేసినా పైనుంచి అంటున్నారు. ఎవరు పైనుంచి అంటే ఆన్సర్ లేదు. ఏం జరుగుతుందో తెలియకుండా ఇక్కడ నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఒకసారి ఇలా అయినాక మళ్ళీ ఇలా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు అంటారా? లేదనే చెప్తున్నాం. చాలా మీరు 41 నోటీస్ సర్వ్ చేయాలనుకుంటే మాకు ఇక్కడే సర్వ్ చేయండి. చాలా అపెక్స్ కోర్టు, సుప్రీం కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది మీకు. మేము మీ దగ్గరికి రాదు, నా దగ్గరకు వచ్చి కూడా సర్వ్ చేయొచ్చు. మరి ప్లస్ కడెం కు కానీ ఖానాపూర్ కు రిజిస్టర్ అయిన కేసు కానీ డిఎస్పీ ఆఫీస్ నిర్మలే. ఇక్కడ మీరు నోటీస్ సర్వ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉంది. అసలు మీ ఉద్దేశం ఏంటి అని అడగడం జరిగింది. ఏం చేయాలనుకుంటున్నారు దిలీప్ గారిని, మీకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే మా చేతుల్లో ఏం లేదు సార్, పైనుంచి ఇన్స్ట్రక్షన్ పైనుంచి ఉందని చెప్పడం జరిగింది వాళ్ళు. ఇప్పటికైతే నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర రెస్ట్ చేస్తున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో కడెం వచ్చే ప్రసక్తే లేదు. మీరు ఇచ్చేది ఉంటే నోటీస్ ఇవ్వడం అని ఇక్కడే బైఠాయించడం జరిగింది. అయితే అమృతరావు గారు, అంటే పోలీసులు కావాలనే ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇది ఒకటేనే కాదు, నిన్న డే అంతా ఏం జరిగిందో చూశారు. 11:30కి మెడికల్ అయిపోయిన దిలీప్ గారిని 5:30 వరకు కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. ఇక్కడ ఒకసారి రూరల్ పోలీస్ స్టేషన్ అని, ఒకసారి టౌన్ పోలీస్ స్టేషన్ అంటారు, ఒకసారి ఖానాపూర్ పోలీస్ స్టేషన్ అంటారు. అది ఏ విషయం కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు కూడా ఏ క్రైమ్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది అడ్వకేట్ లో మేము అడిగినా కూడా మాకు ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి అమృతరావు.